హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మీరు చూస్తున్న ఈ డ్రెస్ నేను ఒక 4 year old గర్ల్కి బర్త్డే కోసం చేశానండి. చూడండి, ఫ్లవర్ గార్డెన్లో ఫ్లవర్ గర్ల్ డ్రెస్ లాగా డ్రెస్ చూడండి ఎంత బాగుందో కదా. కలర్ కాంబినేషన్ చూడండి, చాలా చాలా బాగుంది. బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి, సింపుల్గానే ఉంటుంది. బ్యాక్ వచ్చి ఇన్విజిబుల్ జిప్పర్ వస్తుంది, అలాగే బౌ వస్తుంది. ఈ డ్రెస్ అందమంతా కూడా మనం ముందు అటాచ్ చేసిన ఫ్లవర్స్లోనే ఉందండి. సో ఆ కలర్ కాంబినేషన్ కూడా ఒకదానికొకటి బాగా కాంప్లిమెంట్ చేస్తూ డ్రెస్ చాలా బాగా వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా చేయాలో డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ డ్రెస్ కోసం నేను తీసుకున్న పేపర్ ప్యాటర్న్స్ అండి. సో ఇది నేను 3 to 4 year old గర్ల్కి రెడీ చేసిన ప్యాటర్న్స్. ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్స్ ఎలా రెడీ చేయాలో తెలియకపోతే పక్కన థంబ్నెయిల్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ వీడియోలో నేను క్లియర్గా ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి వీడియోలో నేను మళ్ళీ చెప్పిందే చెప్పటం అంటే మీకు బోరు, నాకు బోరు కదండి. సో నేను ఆల్రెడీ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలో. 3 to 4 year old గర్ల్ కోసం స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటే ఫ్యాక్టరీ మెజర్మెంట్స్ ప్రకారం ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేయండి. ఈ పేపర్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేశాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో ఇది మనకి టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది, ఏదో లెదర్ టచ్ చేసినట్టుగా. సో మ్యాట్ ఫినిష్తో చూడండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో నేను మెయిన్ బాడీస్ పార్ట్కి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇది ఒక సెట్. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సెట్ కట్ చేసి రెడీ చేశాను. అలాగే నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ ఫ్యూజింగ్ అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేశానండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ అండి, చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. అలాగే దీనిపైన మనము బ్యాక్ ప్యాటర్న్స్ అండి, సో ఇది రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో మనము లైనింగ్ కోసం కట్ చేసి పెట్టుకున్న కాటన్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ మనము నెక్ లైన్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనం ఎంతైతే సీమ్ అలవెన్స్ ఇస్తామో ఆ విధంగా మనము నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక కట్స్ పెట్టి టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, నెక్ చుట్టూ స్టిచ్ వేసి టాప్ స్టిచ్చింగ్ కూడా చేశాను. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవడానికి అగైన్ మనం ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేయాలి. తర్వాత కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసుకుని ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము లైనింగ్ రివర్స్ చేసుకోవాలి. ఈ లైనింగ్ రివర్స్ చేసుకోవడానికి చూడండి, ఫ్రంట్ సైడ్ మెయిన్ బాడీస్కి లైనింగ్కి మధ్యలో నుంచి మనము బ్యాక్ బాడీస్ని రివర్స్ చేయాలన్నమాట, ఇలాగా. సో ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనము రివర్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము బాడీస్ ప్రెస్ చేసుకుంటే మనకి బాడీస్ అనేది చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో రెడీ అవుతుంది. లైనింగ్ రివర్స్ చేసుకుని ప్రెస్ చేసుకుంటే మనకి బాడీస్ ఈ విధంగా రెడీ అవుతుందండి. సో ఫ్రంట్ బాడీస్కి వేస్ట్ లైన్ దగ్గర నేను చూడండి సాష్ కూడా అటాచ్ చేశాను. సో ఇది బెల్ట్ లాగా ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ వచ్చి సైడ్స్ జాయిన్ చేయాలి. సో సైడ్స్ జాయిన్ చేయాలంటే చూడండి, ఈ విధంగా లైనింగ్ సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా మనము బాడీస్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మనము ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుంటే బాడీస్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత దీనికి స్కర్ట్ ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ డ్రెస్ స్కర్ట్ పార్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను చూడండి. సో ఈ డ్రెస్ స్కర్ట్ వచ్చి టోటల్ 5 layers ఉంటుందండి. సో ఫస్ట్ 3 layers ఆఫ్ నెట్ విత్ సాటిన్ లైనింగ్ కలిపి మన మెయిన్ బాడీస్ ఏదైతే ఉందో ఈ మెయిన్ బాడీస్కి అటాచ్ చేస్తాము. తర్వాత లైనింగ్ పార్ట్ సెపరేట్గా అటాచ్ చేస్తాము. దీని వలన ఏమవుతుందో చూడండి. సో మనం లోపల నుంచి చూసినా బయట నుంచి చూసినా డ్రెస్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కుట్టడం వలన ఏమవుతుందంటే మనకి స్టిచ్ అనేది చూడండి, షోల్డర్ సీమ్స్ కావచ్చు,
సైడ్ సీమ్స్, వేస్ట్ సీమ్స్ ఏవి కూడా బయటకు కనిపించవండి. సో ఇలా కన్స్ట్రక్ట్ చేయడంతో డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. మంచి మనకి హై ఎండ్ డ్రెస్సెస్, మంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో సేమ్ అదే మెథడ్ నేను ఇక్కడ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. సో దీని వలన ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్కర్ట్ పార్ట్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మనకి ఇప్పుడు ఈ డ్రెస్ కన్స్ట్రక్షన్లో లాస్ట్ స్టెప్ అండి. లాస్ట్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలి. సో జిప్పర్ అటాచ్ చేస్తే డ్రెస్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుందండి. సో అయిపోయినాక చూడండి, దీనికోసం నేను బౌ కూడా రెడీ చేశాను. ఇది డిటాచబుల్ బౌ అండి. నేను ఇక్కడ స్నాప్ బటన్స్ ఇస్తాను. సో మనకు కావాలంటే పెట్టుకునే విధంగా, వద్దు అనుకుంటే తీసేసే విధంగా మనకి ఈ బౌ అనేది వస్తుంది. సో ఇది అయిపోయినాక ఈ డ్రెస్కి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో దీనికి ఫ్లవర్స్ అటాచ్ చేయాలి కదా ఫ్రంట్, అది ఎలా చేస్తున్నానో ఈ డ్రెస్ ఫినిష్ అయినాక చూపిస్తాను. ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ బౌ ఇచ్చాను కదండి, ఇది వచ్చి డిటాచబుల్ బౌ అండి. ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి స్నాప్ బటన్స్ ఇచ్చాను. సో మనం ఏంటంటే బౌ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. సో ఈ విధంగా డ్రెస్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇదిగో చూడండి, జిప్పర్ అటాచ్ చేసినాక ఫైనల్గా ఫ్లవర్స్ కూడా అటాచ్ చేసినాక ఫైనల్ డ్రెస్ ఇలా వచ్చింది. చూడండి ఎలా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.